ఆ పక్షుల గ్రామంలో రాత్రి 8 గంటల సమయం అవుతుంది. వాతావరణం చాలా చల్లగా మారి కుండపోత వర్షం కురుస్తుంది. ఆ ఊరి చివరన ఉన్న ఒక చిన్న పూరి గుడిసెలో చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకితో కలిసి నివసిస్తుంది. చిచ్చుకాకి పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. పూట గడవడమే కష్టంగా మారిన రోజులవి. ఆ రాత్రి ఇంట్లో వండుకోవడానికి ఏమీ లేకపోవడంతో కేవలం కొన్ని నీళ్లలో కాసిన్ని బియ్యం నూకలు వేసి గంజి కాచి కొడుకు ముందు పెట్టింది చిచ్చుకాకి. చిచ్చుకాకి కన్నీళ్లు తుడుచుకుంటూ, తాగరా చిన్నగా, ఆకలిగా ఉందన్నావు కదరా, ఈ రోజుకి ఈ గంజి నీళ్లు తాగి పడుకోనాయనా. రేపుదయాన్నే నేను అడవికి వెళ్ళి ఏమైనా పండ్లు గింజలు దొరుకుతాయేమో చూసి తెస్తాన్రా. అప్పటిదాకా ఈ ఆకలిని కొంచెం ఓర్చుకోరా. చిన్నుకాకి వేడి గంజి తాగుతూ అమాయకంగా, రోజు ఈ గంజి నీళ్ళేనో అమ్మా. నాకు వాతావరణం చల్లగా ఉంటే వేడి వేడిగా అన్నం పప్పు తినాలనుందమ్మా. మనకెప్పుడు ఈ కష్టాలు ఎందుకు వస్తాయమ్మా? నీకు సిటీలో పెద్ద పెద్ద ఇళ్లలో ఉండే సొంత అక్కలు ఇద్దరున్నారు కదా. తుని పెద్దమ్మ, చోటు పెద్దమ్మ ఇద్దరు చాలా డబ్బున్న వాళ్ళు కదా. వాళ్ళని ఏమైనా సాయం అడగొచ్చు కదమ్మా. చిచ్చుకాకి నిట్టూరుస్తూ, వాళ్ళెక్కడో దూరాన సిటీలో ఉన్నారా. వాళ్ళ జీవితాలు వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి. అయినా మనం పేదవాళ్ళమని వాళ్ళ దగ్గరికెళ్ళి దేబరిస్తే బాగుండదురా చిన్నుగా. నా కష్టమేదో నేను పడతాను కదా. వాళ్ళు సంతోషంగా ఉంటే నాకంతే చాలు. నువ్వు ఇవన్నీ ఆలోచించకుండా ముందు ఆ గంజి తాగి పడుకో. బయట వర్షం పెరిగేలా ఉంది. సరిగ్గా వాళ్ళు మాట్లాడుకుంటున్న సమయంలోనే బయట వర్షంలో ఒక పెద్ద కారు వచ్చి చిచ్చుకాకి ఇంటి ముందు ఆగింది. కారు తలుపులు తీసుకుని నలుగురు పక్షులు గొడుగులేసుకుని వేగంగా చిచ్చుకాకి ఇంటి అరుగు మీదకొచ్చి గట్టిగా తలుపు కొట్టారు. తుని పిచ్చుక గట్టిగా తలుపు బాదుతూ, ఏయ్ చిచ్చు, తలుపు తీయవే తొందరగా, ఈ వానలో తడిచిపోతున్నాం, తలుపు తీ. చిచ్చుకాకి ఉలిక్కిపడి కంగారుగా, అర్ధరాత్రి పూట ఈ వర్షంలో ఎవరొచ్చారు చిన్ను? గొంతు వింటుంటే ఎక్కడో విన్నట్లుందే. ఆగు, వెళ్ళి తలుపు తీస్తాను. చిచ్చుకాకి వెళ్ళి పాత తలుపును మెల్లిగా తెరుస్తుంది. ఎదురుగా తన సొంత అక్కలైన తుని పిచ్చుక, చోటు చిలుక, వాళ్ళ పిల్లలు బుజ్జి పిచ్చుక, బన్ను చిలుకలు ఎంతో ఖరీదైన బట్టలు వేసుకుని నగలు పెట్టుకుని నిలబడుంటారు. వాళ్ళని చూడగానే చిచ్చుకాకి నోట మాట రాదు. చిచ్చుకాకి ఆశ్చర్యంతో ఆనందంతో, అక్క, తుని అక్క, చోటు అక్క, మీరా ఈ అర్ధరాత్రి ఈ వర్షంలో నా గుడిసెకు వచ్చారేమిటి? నా కళ్ళు నేనే నమ్మలేకపోతున్నాను. రండి అక్క, రండి, లోపలికి రండి. బొజ్జి, బన్ను ఎంతో పెద్దవాళ్ళైపోయారా మీరు. రండి, లోపలికి రండి. చోటు చిలుక ముక్కు మీద వేలు వేసుకుని అసహ్యంగా చుట్టూ చూస్తూ, అబ్బా, ఏంటి చిచ్చు ఈ ఇల్లు? కనీసం కాలు పెట్టడానికి కూడా స్థలం లేదు. పైగా ఈ వర్షానికి ఇల్లంతా ఒకటే బురద వాసన, బూజు వాసన కూడా వస్తుంది. అసలు నువ్వు ఈ గుడిసెలో ఎలా బతుకుతున్నావే? మాకైతే ఊపిరి కూడా ఆడటం లేదు. అవునే చోటు, నేలంతా ఎగుడు దిగుడుగా ఉంది. చూసి నడవండి, మన బట్టలు పాడైపోతాయి. ఏంటి చిచ్చు నీ దరిద్రం? సిటీలో మా ఇల్లు చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. ఇక్కడ చూస్తే కనీసం ఒక ఫ్యాన్ లేదు, ఒక ఏసీ లేదు. ఈ ఉక్కపోతకి, ఈ దోమలకి మేమీ రాత్రి ఎలా పడుకోవాలి ఇక్కడ? చిచ్చుకాకి అక్కల మాటలకు గుండెల్లో కొద్దిగా బాధపడినా నవ్వుతూ కవర్ చేసుకుంటూ, అదేంటక్క అలా అంటారు? ఇది పల్లెటూరు కదా, ఇక్కడ ఏసీలు ఎక్కడ ఉంటాయి? వర్షం పడుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా చల్లటి గాలి వస్తుందిలే. కూర్చోండక్క, నేను దుప్పటి దులుపుతాను. బుజ్జి పిచ్చుక ముఖం చిట్లిస్తూ, మమ్మీ, నేను ఈ పాట మంచం మీద కూర్చోను. దాని నిండా నల్లులున్నట్లున్నాయి. నాకు చాలా ఇబ్బందిగా ఉంది మమ్మీ. మనం ఏ 5 స్టార్ హోటల్ కు వెళ్ళిపోతాం పదా. ఇక్కడ నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. అవును మమ్మీ, నేను ఇక్కడ పడుకోను. నాకు ఏసీ లేకపోతే అసలు నిద్ర పట్టదు. మా ఫ్రెండ్స్ ఎవరైనా నేను ఈ గుడిసెలో ఉన్నానని తెలిస్తే నన్ను చూసి నవ్వుతారు. త్వరగా వెళ్ళిపోతాం మమ్మీ. చోటు చిలుక పిల్లలను సమదాయిస్తూ, సరేరా పిల్లలు, ఈ ఒక్క రాత్రికి ఎలాగోలా అడ్జస్ట్ అవ్వండి. రేపు ఉదయాన్నే మనం సిటీకి వెళ్ళిపోదాం. బయట కుండపోత వర్షం పడుతోంది కదా. డ్రైవర్ కి కూడా కళ్ళు కనిపించడం లేదట. అందుకే దారిలో మన చిచ్చు ఇల్లుంటే ఇక్కడ ఆగాము. చిచ్చుకాకి సంతోషంగా, మీరెలా వస్తాయి ఏంటక్క? ఎన్ని సంవత్సరాల తర్వాత నా ఇంటికి మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. చిన్న, ఇట్రారా, మీ పెద్దమ్మలకు దండం పెట్టు. చిన్నుకాకి చేతులు జోడించి, నమస్కారం పెద్దమ్మ, బుజ్జి అక్క, బన్ను అన్న బాగున్నారు? తుని పిచ్చుక చూసి చూడనట్లు, బాగున్నాంలే. ఇంటికి చిచ్చు, రాత్రి 9 అవుతుంది.
మా పిల్లలకి చాలా ఆకలిగా ఉంది. ఉదయం సిటీలో బయలుదేరాం. దారిలో ఏం తినలేదు. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. తినడానికి ఏమైనా ఉంటే త్వరగా తీసుకునిరా. వేడివేడిగా ఏమైనా ఉంటే పెట్టు. అవునంటే నాకు ఫ్రైడ్ రైస్ కానీ చికెన్ బిర్యానీ కానీ తినాలనుంది. ఏమైనా ఉంటే తీసుకురండి. నాకు ఆకలికి కడుపు మండిపోతుంది. చిచ్చుకాకి ముఖం పాలిపోయి కంగారుగా బిర్యానీనా, చికెనా? అయ్యో అక్క, మీరొస్తారని నాకు ముందుగా తెలియదు కదా. నేను ఎలాంటి వంట చేయలేదు. అసలు చెప్పాలంటే నా దగ్గర వండుకోవడానికి సరుకులు కూడా ఏమీ లేవక్క. ఇప్పుడే నేను చిన్న కొన్ని గంజినీళ్లు కాచుకొని తాగాము. అంతే ఉంది ఇంట్లో, ఇంకేమీ లేదక్క. చోటు చిలుక కోపంగా వెటకారంగా, ఏంటి గంజినీళ్ళ? మా పిల్లలేమైనా రోగులనుకున్నావా ఏంటి గంజినీళ్లు తాగడానికి? వాళ్ళు సిటీలో రోజుకింత ఖర్చు పెట్టి పిచ్చాలు బర్గర్లు తినేవాళ్ళు. వాళ్ళకి గంజినీళ్ళు ఇస్తావా? నీ పిసినారితనం ఇక్కడ కూడా చూపిస్తున్నావా ఏంటి? కనీసం ఇంటికొచ్చిన చుట్టాలకు వండి పెట్టడానికి ఒక గుప్పెడు బియ్యం కూడా లేవా నీ ఇంట్లో? తుని పిచ్చుక హేళనగా, అవునే చోటు, దీని దరిద్రపు బ్రతుకు ఎప్పటికీ మారదు. ఇన్నేళ్లైనా ఇంకా ఆ గంజినీళ్లు తాగుతూనే బ్రతుకుతోంది. దీని దగ్గరికొచ్చి ఫుడ్ అడగడం మనదే తప్పు. సర్లే చిచ్చు, మాకు ఆ గంజినీళ్ళు వద్దులే కాని చలికి వణికిపోతున్నాం. కనీసం ఒక 4 కప్పులు వేడి వేడిగా టీ అయినా పెట్టు. ఆ మాత్రం చేయగలవా లేదా? చిచ్చుకాకి కన్నీళ్లు దాచుకుంటూ అవమానంతో తలదించుకొని, తప్పుగా అనుకోకండక్క, నా దగ్గర టీ పొడి ఉంది కానీ పాలు లేవక్క. వర్షం వస్తుందని ఈ రోజు పాలు వాడలేదు. మీరు 5 నిమిషాలు కూర్చోండి. నేను పక్కనే ఉన్న మా లూసి పౌరం వాళ్ళ ఇంటికెళ్ళి ఒక గిన్నెడ పాలు అప్పుగా తీసుకొని వస్తాను. మీకు ఖచ్చితంగా వేడి వేడి టీ పెట్టి ఇస్తాను. అబ్బా, పాలు తేవడానికి మళ్ళీ పక్కింటికి వెళ్ళాలా? నీ బ్రతుకు ఎప్పుడూ ఆ అప్పుల మీద నడుస్తుందన్నమాట. సరే సరే, ఏడవకుండా త్వరగా వెళ్ళి పట్టుకురా. ఆ చిన్న కొడగ తీసుకురారా, మనం వెళ్ళి పాలు తీసుకొని వద్దాం. మీ పెద్దమ్మలు కూర్చుంటారో. చిచ్చుకాకి తన కొడుకు చిన్నుని తీసుకుని గొడుగు పట్టుకుని ఆ కుండపోత వర్షంలో చీకట్లో పక్కింటికి పాలు తేవడానికని బయలుదేరుతుంది. వాళ్ళు వెళ్ళగానే గుడిసెలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ఇందాకటి వరకు చిచ్చుకాకిని అంత దారుణంగా అవమానించిన తుని చోటుల ముఖాల్లో అహంకారం మాయమై విపరీతమైన జాలి, ప్రేమ కనిపిస్తాయి. చోటు చిలుక తలుపు వేసి బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ, అయ్యో అక్క, మన చిచ్చు ఎంత బాధపడిపోయిందో కదా. దాన్నలా పేదరాలివి దరిద్రరాలివి అని తిడుతుంటే నా కడుపు తరుక్కుపోయిందక్క. దాని కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే నేను ఏడ్చేసేదాన్ని. మనం కనీసం ముందుగా చెప్పొచ్చినా దానికంత ఇబ్బంది ఉండేది కాదు. తుని పిచ్చుక కళ్ళు తుడుచుకుంటూ, అవునే చోటు, నాకు గుండె పగిలిపోయినంత పనైంది. మన సొంత చెల్లెలు, మన రక్తం రాది. దాని పరిస్థితి చూసావా? కనీసం ఇంట్లో బియ్యం గింజ కూడా లేదు. గంజి తాగి పడుకుంటుంది. మనం సిటీలో ఏ లోటు లేకుండా బ్రతుకుతున్నాం. కాని మన చెల్లెలు ఇక్కడ ఇంత నరకం అనుభవిస్తుందని మనం కలలో కూడా ఊహించలేదు. దాన్ని అవమానించడం నాకు కూడా ఇష్టం లేదు చోటు. కానీ సర్ప్రైజ్ కోసం మన ప్లాన్ ప్రకారం అలా నమ్మకంగా నటించాల్సి వచ్చింది. నిజమేనక్క, మనం అలా నటించబట్టే దాని నిజమైన కష్టమేంటో మనకు కళ్ళారా కనిపించింది. ఇప్పుడు మనం మన ప్లాన్ ని అమలు చేయాలి. అది పాలు తీసుకొనొచ్చేలోపు మనం అన్ని రెడీ చేయాలి. పన్ను, బుజ్జి, త్వరగా కారు దగ్గరికెళ్ళి డిక్కీలో ఉన్న సామాన్లన్నీ తీసుకురండి. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, ఓకే మమ్మీ. నేను ఇందాక ఆ చిచ్చు పిన్ని ముఖం చూసి నిజంగానే ఏడ్చేద్దాం అనుకున్నాను. మీరు చాలా బాగా యాక్టింగ్ చేశారు. పత్ర పండుగ, త్వరగా సామాన్లు తీసుకొని వద్దాము. బుజ్జి, పన్ను గొడుగులు పట్టుకుని కారు దగ్గరికి పరిగెడతారు. కారు డిక్కీలో ముందుగానే వాళ్ళు కొనుక్కుని వచ్చిన 10 బస్తాల బియ్యం, కందిపప్పు, వంట నూనె డబ్బాలు, రకరకాల కూరగాయలు, పిల్లల కోసం చాక్లెట్లు, బిస్కెట్లు, బట్టలు ఉంటాయి. వాటన్నిటినీ నలుగురు కలిసి వర్షంలో తడుస్తూనే వేగంగా మోసుకొచ్చి చిచ్చుకాకి పూరి గుర్తులోని వంటగదిలో అందంగా సర్దుతారు. వాళ్ళు తెచ్చిన సరుకులతో ఆ వంటగది ఒక చిన్న సూపర్ మార్కెట్ లాగా నిండిపోతుంది. తుని పిచ్చుక సరుకులు సర్దుతూ, అమ్మయ్య, ఈ సరుకులు మన చిచ్చుకి కనీసం 6 నెలల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కడుపు నింపుతాయి. ఇక మెయిన్ సర్ప్రైజ్ ఎక్కడుంది చోటు? చోటు చిలుక తన చేతిలో ఉన్న ఒక పెద్ద సూట్ కేసుని చూపిస్తూ, ఇదిగో అక్క, మన చిచ్చు జీవితాన్ని మార్చేసే అసలైన ఖజానా ఇక్కడే ఉంది. దీన్ని వంటగదిలో ఆ బియ్యం బస్తాల పక్కన పెడదాం. అదొచ్చాక ఈ సూట్ కేసు చూస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతుంది. త్వరగా సర్దండి, అది వచ్చే టైం అవుతుంది. అందరూ ఆ సూట్ కేసుని వంటగదిలో పెట్టి ఏమీ ఎరగనట్లు మళ్ళీ మంచం మీద కూర్చుని ముఖాలు సీరియస్ గా పెట్టుకుంటారు. సరిగ్గా 2 నిమిషాలకు చిచ్చుకాకి చిన్ను వర్షంలో తడిసి ముద్దైపోయి
చేతిలో ఒక చిన్న పాల గిన్నెతో లోపలికొస్తారు. చిచ్చుకాకి ఆయాసపడుతూ తడుస్తూ, పాలు దొరకాయక్క, లోసి పావురం పడుకుంటే లేపి మరీ తీసుకొని వచ్చాను. మీరు కొద్దిసేపు వెయిట్ చేయండి. నేను వంటగదిలోకి వెళ్ళి వెంటనే మీకు వేడి వేడి టీ పెట్టుకుని వస్తాను. చిన్న, నువ్వు వెళ్ళి పెద్దమ్మలకి టవల్స్ ఇవ్వు. చిచ్చుకాకి పాల గిన్నె పట్టుకుని వంటగదిలోకి వెళ్తుంది. చీకటిగా ఉన్న వంటగదిలో లైట్ వేయగానే ఆమెకు అక్కడున్న దృశ్యం చూసి గుండె ఆగిపోయినంత పనవుతుంది. నిన్నటిదాకా ఖాళీగా దరిద్రంగా ఉన్న వంటగది నిండా ఇప్పుడు బియ్యం బస్తాలు, నూనె డబ్బాలు, స్వీట్స్, పండ్లు కనుచూపు మేర పరుచుకునుంటాయి. చిచ్చుకాకి చేతిలో ఉన్న పాల గిన్నె కింద పడేసి షాక్ తో అరుస్తూ, అయ్య బాబాయ్, ఏంటిది? దేవుడా, నా వంటగదిలో ఇన్ని సరుకులు ఎక్కడి నుండి వచ్చాయి? నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా? ఈ పండ్లు, ఈ బియ్యం, ఇవన్నీ నిజమేనా? చిచ్చుకాకి అరుపులు విని తుని, చోటు పిల్లలు నవ్వుకుంటూ వంటగది దగ్గరకొస్తారు. తుని పిచ్చుక ప్రేమగా నవ్వుతూ, ఏంటి చిచ్చు, అలా షాక్ అయిపోయి అరుస్తున్నావు? కళ్ళు మోసం చేయడం లేదు, అవన్నీ నిజమే. అవన్నీ మేమే మా కారులో సిటీ నుండి నీకోసమే కొనుక్కొని తీసుకొనొచ్చాం. చిచ్చుకాకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా, నా కోసమా? అక్క, ఇందాక మీరు నా దరిద్రాన్ని చూసి అసహించుకున్నారు కదా, కనీసం నా గుర్తులో కూర్చోడానికి కూడా ఇష్టపడలేదు కదక్క. మళ్ళీ మీరే నా కోసం ఇన్ని సరుకులు ఎందుకు తెచ్చారక్క? నాకేం అర్థం కావడం లేదు. చోటు చిలుక దగ్గరకొచ్చి చిచ్చు భుజం పట్టుకుని, పిచ్చిదానా, అదంతా నీతో చేసిన ఒక చిన్న ప్రాంకి. నీ నిజమైన పరిస్థితి ఎలా ఉందో కల్లారా చూడాలని మేము కావాలని అలా అహంకారంతో నటించాం. నువ్వు కష్టాల్లో ఉన్నావని మాకు తెలుసు, కానీ కేవలం గంజి తాగి బ్రతికేంత పేదరికంలో ఉన్నావని ఇప్పుడే అర్థమైంది. మమ్మల్ని క్షమించి చిచ్చు, మేము నీ సొంత అక్కలం. మాకు సిటీలో పెద్ద పెద్ద ఇల్లు, కార్లు ఉండి నువ్వు ఇక్కడ ఆకలితో మాడిపోతుంటే మేము చూస్తూ ఊరుకుంటామా ఏంటి? చిచ్చుకాకి బోరున ఏడుస్తూ అక్కల ఇద్దరిని గట్టిగా వాటేసుకుని, అక్క, మీరు నన్ను అసహించుకున్నారు అనుకోని నా గుండె పగిలిపోయిందక్క. మీరు నా కోసం ఎన్ని తెచ్చారా? నా జీవితంలో నేను ఇంకేమీ అడగనక్క. మీరు నా మీద చూపించిన ఈ ప్రేమే చాలు. తుని పిచ్చుక కన్నీళ్లు తుడుచుకుంటూ, ఆగాగు, అప్పుడే అయిపోలేదు చిచ్చు. అసలు సిస్లైన సర్ప్రైజ్ ఇంకా మిగిలే ఉంది. చోటు, ఆ సూట్ కేసు దానికివ్వు. చోటు చిలుక కిందున్న ఆ పెద్ద సూట్ కేసుని తీసి చిచ్చుకాకి చేతిలో పెడుతుంది. ఇదిగో చిచ్చు, దీన్ని ఓపెన్ చేసి చూడు. ఇందులో ఏముందో చూస్తే నువ్వు నిజంగానే మూర్చిపోతావు. చిచ్చుకాకి వణుకుతున్న చేతులతో ఆ సూట్ కేస్ జిప్ ఓపెన్ చేస్తుంది. అందులో నిండుగా కట్టలు కట్టలుగా ఉన్న 500 రూపాయల నోట్ల కట్టలు చూసి ఆమె కళ్ళు బైర్లు కమ్ముతాయి. చిచ్చుకాకి షాక్ తో వెనక్కి తగ్గుతూ, అమ్మ బాబాయ్, డబ్బులు, ఇన్ని డబ్బులా? అక్క, ఈ సూట్ కేసు నిండా డబ్బులేంటక్క? ఎవరివి డబ్బులు? నాకు భయంగా ఉంది. తుని పిచ్చుక నవ్వుతూ, భయపడకు చిచ్చు, అందులో అక్షరాల 1,00,000 రూపాయలున్నాయి. ఆ డబ్బులు ఎవరివో కాదు, నీవి, నీ సొంత డబ్బులు. చిచ్చుకాకి అయోమయంగా, నా సొంత డబ్బులా? నా దగ్గర 1 రూపాయి కూడా లేదు కదా. మళ్ళీ ఈ 1,00,000 రూపాయలు నావి ఎలా అవుతాయక్క? చెబుతాను విను చిచ్చు. మన అమ్మ చనిపోయే ముందు మన ముగ్గురి పేర్ల మీద సిటీలోని ఒక బ్యాంక్ లో 3 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిందట. మనకు కష్టకాలంలో పనికొస్తుందని ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టింది. ఆ విషయం మాకు కూడా తెలీదు. మొన్ననే ఆ బ్యాంక్ మేనేజర్ నాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు. ఆ డబ్బులు ఇప్పుడు మెచ్యూర్ అయ్యాయి. అవును చిచ్చు, అక్క నేను కలిసి వెళ్లి బ్యాంక్ నుండి ఆ 3 లక్షల రూపాయలు డ్రా చేసుకుని వచ్చాం. అమ్మ రాసిన వీలునామా ప్రకారం ఆ 3 లక్షలు మన ముగ్గురు అక్క చెల్లెలకు సమానంగా చెందాలి. అందుకే నా వాటా 1,00,000 రూపాయలు నేను తీసుకున్నాను, అక్క వాటా 1,00,000 రూపాయలు అక్క తీసుకుంది. ఇక మిగిలినది నీ వాటా 1,00,000 రూపాయలు నీకు స్వయంగా ఇచ్చి వెళ్దామని ఈ కుండపోత వర్షంలో కూడా కారు వేసుకుని ఇక్కడికొచ్చాము. అవును చిచ్చు, అమ్మ ప్రేమ మన ముగ్గురికి సమానంగా దక్కింది. ఇప్పుడు నీ చేతిలో 1,00,000 రూపాయలున్నాయి. ఈ గుడిసెని పీకేసి రేపే ఒక మంచి పెంకుటిల్లు కట్టుకో. మిగిలిన డబ్బుతో ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుని చిన్నుగాడిని బాగా చదివించుకో. ఇక నీకు ఆకలి బాధలు, కష్టాలు ఉండవు. మన అమ్మ ఆశీర్వాదం నీకెప్పటికీ ఉంటుంది. చిచ్చుకాకి 1,00,000 రూపాయల సూట్ కేసుని గుండెలకు హత్తుకుని బోరున ఏడుస్తూ కింద పడిపోయి దండం పెడుతూ, అక్క, మీరు నాకు ప్రాణం పోసారక్క. మీరు దేవల్లో ఆ డబ్బులు నావి అని చెప్పకుండా మీరు మీ ఇద్దరే పంచుకొనుంటే నాకేమీ తెలిసేది కాదు కదా. కానీ మీరు ఎంత నిజాయితీగా నా కోసం ఎంత దూరం వర్షంలో వచ్చి నాకు డబ్బులు ఇచ్చారు. మీ ప్రేమ ముందు ఈ 1,00,000 రూపాయలు కూడా చిన్నవేనక్క. నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. చోటు చిలుక చిచ్చుని పైకి లేపుతూ, పిచ్చిదానా, డబ్బుల కోసం సొంత చెల్లెల్ని మోసం చేసేంత రాక్షసులం కాదు మేము. మన బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. చిన్నుకాకి ఆనందంతో ఎగురుతూ, ఓ,
అంటే రేపటి నుండి నేను కూడా బుజ్జి పన్నులాగా మంచి బట్టలు వేసుకోవచ్చా? మంచి భోజనం చేయొచ్చా? పెద్దమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా చిన్నుక. ఇవిగో ఈ చాక్లెట్లు బిస్కెట్లు నువ్వు తీసుకో. ఇవన్నీ నీకోసమే తెచ్చాము. అవునరా, రేపటి నుండి నీకు ఎలాంటి కష్టాలు ఉండవు. మనమంతా కలిసి ఆడుకుందాం. చిచ్చుకాకి ఆనందంతో కన్నీళ్లు తుడుచుకుంటూ, రండక్క, హాయిగా కూర్చోండి. నేను వెళ్ళి మీరు తెచ్చిన ఆ మంచి టీ పొడితో చిక్కటి పాలతో మీకు కమ్మటి టీ పెట్టి తీసుకొని వస్తాను. ఈ రాత్రి మనందరికి పండగే. ఆ గుడిసెలో ఆ రాత్రి పండుగ వాతావరణం నెలకొంది. బయట కుండపోత వర్షం పడుతున్నా గుడిసె లోపల మాత్రం అక్కా చెల్లెళ్ల ప్రేమతో ఆప్యాయాలతో ఎంతో వెచ్చగా ఆనందంగా ఉంది. చిచ్చుకాకి చేసిన వేడివేడి టీ తాగుతూ తమ చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుంటూ ఆ రాత్రంతా వాళ్ళు సంతోషంగా గడిపారు. తమ చెల్లెలి కష్టాలను తీర్చి ఆమెకు కొత్త జీవితాన్నిచ్చినందుకు తుని చోటులు ఎంతో గర్వపడ్డారు. అలా ఆ రాత్రి వచ్చిన చుట్టాలు చిచ్చుకాకి జీవితంలో చీకట్లను పారద్రోలి ఒక అందమైన వెలుగును తీసుకొనొచ్చారు. ఊరి చివర ఉన్న ఒక పాడుపడిన ఎత్తైన రాతి గుహ. ఆ గుహలోనే చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకితో కలిసి ఎంతో దయనీయమైన స్థితిలో జీవిస్తూ ఉంటుంది. చిచ్చుకాకి సొంత ఇల్లు లేదు. ఊరిలో డబ్బున్న పక్షులైన తుని పిచ్చుక, చోటు చిలుక ఇళ్లలో అంట్లు తోముతూ బట్టలుతుకుతూ పని మనిషిగా పనిచేస్తూ తన కొడుకును పోషించుకుంటుంది. ఒకరోజు సాయంత్రం వాతావరణం భయంకరంగా మారి కుండపోత వర్షం కురవడం మొదలైంది. ఒరే చిన్నగా, అటు చూడరా, వాన నీళ్ళు గుహలోకి ఎలా వచ్చేస్తున్నాయో. ఆ రాళ్ళ సందులో నుండి నీళ్లు కారుతోందిరా. నువ్వు కొంచెం ఆ మూలకు వెళ్ళి కూర్చోనాయనా, తడిసిపోతావో. చిన్నుకాకి చలికి వణుకుతూ, అమ్మో, నాకు చాలా చలిగా ఉందమ్మా. ఈ గుహలో మనం ఎన్ని రోజులు ఇలా బ్రతకాలి? నువ్వు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ తుని అంటే చోటు అంటే ఇళ్లలో గొడ్డులాగా కష్టపడుతున్నావు కదా. వాళ్ళు నీకు జీతం పెంచడం లేదో అమ్మా? చిచ్చుకాకి నిట్టూరుస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏం పెంచుతారా బాబు, వాళ్ళకి డబ్బుందన్న అహంకారం తప్ప ఎదుటి వాళ్ళ కష్టం కనిపించదు. ఉదయం 6 గంటలకు వెళ్తే రాత్రి 8 గంటల వరకు నన్ను ఒక యంత్రంలాగా వాడుకుంటున్నారు. ఏ చిన్న తప్పు జరిగినా, గిన్నె మీద చిన్న మరకున్నా సరే నా మీద నానా బూతులు తిడతారా. నిన్ను పోషించుకోవాలి కాబట్టి ఆ అవమానాలు దిగమింగుకొని బ్రతుకుతున్నాను. చిన్నుకాకి కోపంగా, ఎందుకమ్మా వాళ్ళ దగ్గర అంత మాటలు పడతావు? మనం పేదవాళ్ళమైతే మాత్రం వాళ్ళకి బానిసలం కాదు కదా. నువ్వు రేపటి నుండి వాళ్ళ ఇంటికి పనికి వెళ్ళకమ్మా. అలా అంటే ఎలా కుదురుతుందిరా చిన్నగా? రేపు ఉదయం నేను పనికి వెళ్ళకపోతే మనకు పూట గడవదు అంటూ బయటికి చూస్తూ, కానీ ఈ వర్షం చూస్తుంటే ఎప్పట్లో తగ్గేలా లేదు. గుహ సగం వరకు నీళ్ళు వచ్చేసాయి. నేను నిన్ను ఈ నీళ్ళలో ఒంటరిగా వదిలేసి పనికి వెళ్ళలేనురా. దేవుడా, ఈ వర్షం కొంచెం తగ్గితే బాగుండు. ఆ వర్షం ఏకదాటిగా 2 రోజుల పాటు రాత్రింబవళ్లు కురుస్తూనే ఉంది. చిచ్చుకాకి ఆ 2 రోజులు పనికి వెళ్ళలేకపోయింది. 3వ రోజు ఉదయం వర్షం కొద్దిగా తగ్గింది. వణుకుతూనే చిచ్చుకాకి పరిగెత్తుకుంటూ తుని పిచ్చుక ఇంటికి వెళ్ళింది. అప్పటికే అక్కడ చోటు చిలుక కూడా కూర్చొని కాఫీ తాగుతూ ఉంది. ఇద్దరూ చిచ్చుకాకిని చూడగానే కోపంతో రగిలిపోయారు. ఓహో, మహారాణి గారు దయచేశారు. రండి చిచ్చుగారు, రండి. ఏంటి, మీకు మా ఇల్లు ఒక ధర్మసత్రంలాగా కనిపిస్తుందా? మీకు ఇష్టం వచ్చినప్పుడు రావడానికి, ఇష్టం వచ్చినప్పుడు మానేయడానికి మేమేమైనా మీకు ఫ్రీగా జీతాలు ఇస్తున్నామా? చిచ్చుకాకి చేతులు జోడించి భయంగా వణుకుతూ, అయ్యా నన్ను క్షమించండి తొని గారు, నేను కావాలని మానేయలేదమ్మా. 2 రోజులుగా కొండపోత వర్షం పడుతోంది కదా. నేనుండే గుహలోకి సగం వరకు వరద నీళ్ళు వచ్చేసాయి. నా కొడుకు చిన్న గడగ చలికి వణికిపోతున్నాడు. వాడిని ఆ నీళ్ళలో వదిలేసి రాలేకపోయానమ్మా. చోటు చిలుక వెటకారంగా నవ్వుతూ, అబ్బబ్బబ్బా, ఎన్ని నాటకాలు ఆడుతున్నావే చిచ్చు నువ్వు? వర్షం వస్తే గుహలోకి నీళ్ళొస్తాయి, మరి మా ఇళ్లలోకి రావా? మాకు పనులుండవా? ఈ 2 రోజులు నువ్వు రాకపోవడం వల్ల ఇంట్లో ఆంట్లు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి. ఇల్లంతా చెత్త చెదారంతో నిండిపోయింది. నేను నా ఇంట్లో పనులు చేసుకోలేక తుని వాళ్ళ ఇంటికి వచ్చి కూర్చున్నాను. నీకు డబ్బులు ఎందుకు ఇస్తున్నామే మేము? చిచ్చుకాకి ఏడుస్తూ, తప్పైపోయింది చోటగారు, దయచేసి అర్థం చేసుకోండి. పేదదాన్నమ్మా, ఇల్లు లేక ఆ గుహలో బ్రతుకుతున్నాను. కనీసం గొడుగు కూడా లేదు నా దగ్గర. ఆ వానలో నేను ఎలా రాగలను చెప్పండి? నేను ఇప్పుడే మీ 2 ఇళ్లలో ఉన్న పనులన్నీ చిటికలో చేసేస్తాను. నన్ను దయచేసి పనిలో పెట్టుకోండమ్మా. తుని పిచ్చుక కోపంగా అరుస్తూ, నోర్మొయ్యి చిచ్చు, నీ సోది వినడానికి మాకు ఓపిక లేదు. ఒక పని మనిషి ఎలా ఉండాలో నీకు అస్సలు తెలీదు. బాధ్యత లేని వాళ్ళకి మా ఇంట్లో స్థానం లేదు. ఈ క్షణం నుండి నిన్ను పనిలో నుండి తీసేస్తున్నాం. గెట్ అవుట్. చిచ్చుకాకి గుండాగిపోయినంత పని తుని కాళ్ళ మీద పడుతూ, అయ్యో తుని అమ్మ, అలా చేయకండమ్మా. మీరు నన్ను పనిలో నుండి తీసేస్తే నేను నా కొడుకు ఆకలితో చచ్చిపోతావమ్మా.
మా పొట్ట కొట్టకండి. నేనేకపై ఒక్కరోజు కూడా సెలవు పెట్టనమ్మా. రాత్రింబవళ్ళు నీ ఇంట్లోనే పడుంటాను. ప్లీజ్ అమ్మా, నా మీద దయ చూపించండి. చోటు చిలుక చిచ్చుకాకిని కాలుతో వెనక్కి నెడుతూ, ఏయ్ దూరంగా ఉండు. నువ్వెన్ని ఏడుపులు ఏడ్చినా, మా కాళ్ళు పట్టుకున్నా మేం కరిగే ప్రసక్తే లేదు. నీకు ఎంత పొగరుంటే 2 రోజులు చెప్పకుండా మానేస్తావు? నీ పొగరు అనగాలంటే నువ్వు ఆకలితో మాడాల్సింది. నడు బయటికి. చిచ్చుకాకి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ, అమ్మా చోటు అమ్మా, నా కొడుకు ముఖం చూసైనా కనికరించండి అమ్మా. వాడికి నిన్నటి నుండి అన్నం లేదు. తుని పిచ్చుక కఠినంగా, ఏంటి నీకు తెలుగులో చెబితే అర్థం కావడం లేదా? నిన్ను పండ్ల నుండి తీసేసామంటున్నాం కదా. అంతేకాదు చిచ్చు, ఈ ఊర్లో నీకు ఇంకెవరైనా పనిస్తారేమో కూడా చూస్తాను. ఈ ఊర్లో ఎవరైనా నీకు పనిస్తే వాళ్ళని ఊరు నుండి వెలివేస్తామని నేను దండలో వేయిస్తాను. ఇప్పుడు వెళ్ళి నీ గుహలో కూర్చొని ఏడువు. చిచ్చుకాకి ఆ మాటలు విని గుండెలు బాదుకుంటూ బోరున విలపిస్తూ అక్కడి నుండి బయటకొస్తుంది. ఎలాగైనా వేరే వాళ్ళ ఇంట్లో పని సంపాదించాలని ఊర్లో ఉన్న లూసి పావురం, కుహుబాతు లాంటి వాళ్ళ ఇళ్లకు వెళ్తుంది. చిచ్చుకాకి లూసి పావురం ఇంటి ముందు నిలబడి, లూసి గారు, మీ ఇంట్లో ఏమైనా పని ఉంటే ఇప్పించండి అమ్మా. నేను చాలా నమ్మకంగా ఉంటాను. అంట్లు తవ్వుతాను, బట్టలు ఉతకతాను. నాకు పని కావాలమ్మా. లూసి పావురం భయంగా అటూ ఇటూ చూస్తూ, నన్ను క్షమించవే చిచ్చు. నువ్వు పని బాగానే చేస్తావని నాకు తెలుసు. కానీ తుని చోటులు ఊరంతా మీటింగ్ పెట్టి చెప్పారు. నీకెవరైనా పనిస్తే వాళ్ళతో ఎవరూ మాట్లాడకూడదని కండిషన్ పెట్టారు. వాళ్ళు డబ్బున్న వాళ్ళు. వాళ్ళని కాదని నేను నీకు పనిస్తే నా బ్రతి కూడా రోడ్డున పడుతుంది. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోచిచ్చు. చిచ్చుకాకి ఎవరి దగ్గరికి వెళ్ళినా అందరూ భయంతో ఆమెను గెంటేస్తారు. అవమానంతో ఆకలితో అల్లాడిపోతూ చిచ్చుకాకి ఏడుస్తూ తన గుహకు చేరుకుంటుంది. అప్పటికే ఆకలితో ఎదురు చూస్తున్న చిన్ను తల్లి మొహం చూడగానే ఏదో జరిగిందని గ్రహిస్తాడు. ఏమైందమ్మా, ఎందుకలా ఏడుస్తున్నావు? ఆ తుని ఆంటీ మళ్ళీ నిన్నేమైనా తిట్టిందా? ఏమైందో చెప్పమ్మా. చిచ్చుకాకి చిన్నుని గట్టిగా హత్తుకుని బోరున ఏడుస్తూ, నా కొడక, మన కర్మ కాలిపోయిందిరా. ఆ వర్షం మన పాలిటి శాపంగా మారింది. 2 రోజులు పనికి వెళ్ళలేదని ఆ తొడి చోటలో నన్ను పనిలో నుండి తీసేశారా. అంతేకాదు, ఈ ఊరిలో నాకు ఎవరు పని ఇవ్వకుండా అందరినీ బెదిరించారు. ఇక మనకు ఈ ఊర్లో బ్రతికే దారి లేదురా. మనం ఆకలితో చచ్చిపోవాల్సిందే. చిన్నుకాకి కళ్ళు తుడుచుకుంటూ ధైర్యంగా తల్లి ముఖం పట్టుకుని, ఏడోకమ్మా, వాళ్ళ ఇళ్లలో పడిపోతే పోయింది. దానికి నువ్వు ఎందుకంతలా ఏడుస్తున్నావు? వాళ్ళేదో డబ్బున్న వాళ్ళమని విర్రవేగుతున్నారు, కానీ ఆ డబ్బు వాళ్ళకు శాశ్వతం కాదు. వాళ్ళు పని ఇవ్వకపోతే మనం చచ్చిపోతామా ఏంటి? మన కష్టాన్ని నమ్ముకుందామమ్మా. ఏదో ఒక దారి ఖచ్చితంగా దొరుకుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. కొడుకు ధైర్యం చెప్పేసరికి చిచ్చుకాకి కొద్దిగా కుదుట పడుతుంది. మరో 2 రోజులు గడిచిపోతాయి. వాతావరణం మళ్లీ భయంకరంగా మారి మునుపటి కంటే ఉధృతంగా కుండపోత వర్షాలు, ఈదురుగాలులు ఊరిని ముంచెత్తుతాయి. ఊరిలో పక్షులందరూ ఎంతో కష్టపడి వేసుకున్న కూరగాయల పంటలన్నీ వరద నీటిలో మునిగిపోయి కుళ్ళిపోతాయి. ఏటి చూసినా నీరే ఉంటుంది. ఊరిలో ఎవరికీ తినడానికి కనీసం ఒక టొమాటో, ఒక ఉల్లిపాయ కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అందరూ పక్కనే ఉన్న సిటీకి వెళ్లి 5 రెట్లు ఎక్కువ ధర పెట్టి కూరగాయలు కొనుక్కునే పరిస్థితి వస్తుంది. ఒకరోజు ఉదయం వర్షం కొద్దిగా తగ్గిన సమయంలో చిన్నుకాకి గుహ బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. చిన్నుకాకి లోపలున్న తల్లిని పిలుస్తూ, అమ్మో, చిచ్చు అమ్మో, ఒకసారి బయటికి రమ్మో, నీకు ఒక విషయం చూపించాలి. చిచ్చుకాకి నీరసంగా వస్తూ, ఏమిట్రా చిన్నగా, ఏమైంది? అమ్మో, అటు చూడు. ఆ వానకి ఊర్లో వాళ్ళ పొలాలన్నీ నీళ్ళల్లో మునిగిపోయాయి కదా. వాళ్ళ కూరగాయలు పంటలన్నీ నాశనం అయిపోయాయి. ఈ రోజు ఊళ్ళో ఎవరికి కనీసం పచ్చిమిర్చి కూడా దొరకడం లేదు. అందరూ సిటీకి వెళ్లి 100 రూపాయల కూరగాయలకు 500 పెట్టి కొనుక్కుంటున్నారు. వాళ్ళ దగ్గర పోలెడు డబ్బుంది. వాళ్ళు ఎక్కడైనా కొనుక్కుంటారులేదా? మన పరిస్థితి చూడు. తినడానికి గింజలు లేక 3 రోజుల నుండి కడుపు మార్చుకుంటున్నాము. చిన్నుకాకి ఉత్సాహంగా, అదేనమ్మా నేను చెబుతున్నది. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కానీ కూరగాయలు లేవు. మన దగ్గర డబ్బు లేదు కానీ కూరగాయలు పండించుకునే అద్భుతమైన స్థలం ఉంది. చిచ్చుకాకి ఆశ్చర్యంగా, స్థలమా? ఎక్కడ ఉంటుందా స్థలమా? మనకి ఈ గుహ తప్ప 1 గజం నేల కూడా లేదు కదరా. అమ్మో, కొంచెం లాజికల్ గా ఆలోచించు. ఈ గుహ చూడ్డానికి రాతి గుహ అయినా దీని లోపల చాలా విశాలమైన స్థలం ఉంది కదా. పైకప్పు గట్టిగా రాళ్లతో కప్పబడి ఉండడం వల్ల వర్షపు నీళ్లు నేరుగా లోపలికి పడవు. కేవలం అంచుల గుండా మాత్రమే వస్తాయి. గుహ ద్వారం చాలా పెద్దగా ఉండడం వల్ల ఉదయం పూట ఎండ బాగా లోపలికి వస్తుంది. మనం అడవిలో నుండి కొంచెం సారవంతమైన మట్టిని తెచ్చి ఈ గుహ లోపల పరిచి అందులో కూరగాయల విత్తనాలు వేస్తే వర్షానికి వరదలకి పాడవకుండా మన గుహలోనే అద్భుతమైన కూరగాయల పంట పండుతుందమ్మా. చిచ్చుకాకి కళ్ళు పెద్దవి చేసి సంతోషంగా, చిన్నగా, ఎంత అద్భుతమైన ఆలోచన రానిదే.
నిజమే కదా, గుహ లోపలుంటే వానకి పంట కొట్టుకోపోదు, ఎండకి మాడిపోదు. ఆ మన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. అవునరా, నేను ఆ తుని ఇంటికి పనికి వెళ్ళేటప్పుడు కొన్ని టమాటా, వంకాయ, బెండకాయ విత్తనాలు దాచిపెట్టానురా. ఇప్పుడే వెళ్ళి ఆ మట్టిని తీసుకొద్దాం రా. తల్లి కొడుకులిద్దరూ ఎంతో ఉత్సాహంగా అడవిలోకి వెళ్లి మంచి సారవంతమైన మట్టిని, ఎరువును మోసుకొచ్చి గుహలోపల ఒక పెద్ద మడిలాగా తయారు చేశారు. అందులో విత్తనాలు చల్లారు. ప్రతిరోజు ఉదయం ఆ విత్తనాలకు తగినన్ని నీళ్లు పోస్తూ ఎంతో అపురూపంగా పిల్లల్లాగా వాటిని చూసుకున్నారు. రోజులు గడుస్తున్నాయి. బయట వర్షాలు పడుతున్నా, వరదలు వస్తున్నా గుహలోపల ఉన్న వాళ్ళ చిన్నపాటి పొలానికి ఎలాంటి నష్టం జరగలేదు. అలా 2 నెలల తర్వాత చిచ్చుకాకి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ మొక్కలను చూస్తూ, చూసావారా చిన్నగా, మన కష్టం ఎలా ఫలించిందో. ఈ టొమాటోల చూడ ఎంత ఎర్రగా నిగనిగలాడుతున్నాయో. వంకాయలు, బెండకాయలు చెట్టు నిండా కాసాయిరా. నా జీవితంలో ఎంత అందమైన కూరగాయలను నేను చూడలేదురా. చిన్నుకాకి గర్వంగా, అవునమ్మా, స్వచ్ఛమైన మట్టిలో ఏ మందులు వేయకుండా పండించాం కదా, అందుకే అంత తాజాగా ఉన్నాయి. ఇక ఆలస్యం చేయకమ్మా, ఊర్లో జనాలు సిటీ కూరగాయలు కొని కొని విసిగిపోయి ఉన్నారు. నువ్వు వెంటనే ఈ తాజా కూరగాయలను బుట్టలో సర్దుకొని ఆ పాత తోపుడు బండి మీద పెట్టుకుని ఊళ్ళోకెళ్ళు, మన పంట పండినట్లే. చిచ్చుకాకి ఎంతో సంతోషంగా పెద్ద పెద్ద బుట్టల నిండా టొమాటోలు, వంకాయలు, పచ్చిమిర్చి సర్దుకుని ఆ తోపుడు బండిని నెట్టుకుంటూ పక్షుల గ్రామంలోకి అడుగుపెట్టింది. అప్పటికే వాతావరణం చల్లగా ఉంది. చిచ్చుకాకి పెద్ద గొంతుతో ఉత్సాహంగా అరుస్తూ, కూరగాయలమ్మో, కూరగాయలు, తాజా తాజా కూరగాయలు, ఎటువంటి మందులు వేయకుండా స్వచ్ఛంగా పండించిన కూరగాయలు, సిటీ రేట్ కంటే సగం రేటుకి అద్భుతమైన టమాటాలు, వంకాయలు, రండి తీసుకెళ్ళండి. ఆ గొంతు వినగాని ఊరి పక్షులన్నీ ఆశ్చర్యంగా తమ ఇళ్లలో నుండి బయటకొచ్చాయి. చిచ్చుకాకి బండి మీదున్న నిగనిగలాడే కూరగాయల్ని చూసి అందరికీ నోరూరుతుంది. లూసి పౌరం పరిగెత్తుకుంటూ వచ్చి, అరే చిచ్చు, నువ్వా? ఈ కూరగాయలేంటి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి? సిటీలో 100 రూపాయలు పెట్టినా ఇలాంటివి దొరకడం లేదు. పైగా సగం రేటుకే అంటున్నావు. నాకొక 2 కేజీల టొమాటోలు, కేజీ వంకాయలు తూకం వెయ్యి. నాకు కూడా తెచ్చు, నాకు అన్నింటిలో కేజీ చొప్పున ఇచ్చాయి. అసలు ఇవి ఎక్కడ పండించావే నువ్వు? ఊర్లో ఎవరి పొలాల్లోనూ పంటలేదు కదా. చిచ్చుకాకి నవ్వుతూ కూరగాయలిస్తూ, ఏవి నా సొంత పంటకు, నేను నా కొడుకు కలిసి పండించిన కష్టం ఇది. తీసుకోండి, మీ అందరికి కావాల్సినన్నున్నాయి. క్షణాలు గడిచేసరికి చిచ్చుకాకి బండి చుట్టూ జనాలు క్యూ కట్టారు. ఆమె తెచ్చిన సగం కూరగాయలు అప్పుడే అమ్ముడైపోయాయి. ఆమె చేతిలో డబ్బులు నిండిపోయాయి. ఆ రద్దీ, ఆ అరుపులు విని అప్పుడే ఇంట్లో నుండి బయటకొచ్చారు తుని పిచ్చుక, చోటు చిలుక. వాళ్ళు కూడా సిటీ నుండి కూరగాయలు తెచ్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు. చిచ్చుకాకి దర్జాగా వ్యాపారం చేస్తూ ఉండడం చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యంతో షాక్ అయ్యారు. తుని పిచ్చుక కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, ఏంటి చోటు అది? ఆ బండి దగ్గరున్నది చిచ్చుకాకి కదా, దానికెక్కడివి కూరగాయలు? ఊరంతా దాని బండి చుట్టూ ఎగబడుతున్నారేంటి? చోటు చిలుక మొహం మార్చుకుని, అవును తుని, అదే. అసలే మన ఇంట్లో కూరగాయలు లేక చేస్తున్నాం. ఇప్పుడు తప్పదు, దాని దగ్గరికే వెళ్లి కొనుక్కోవాలి. కానీ మనం మొన్న దాన్ని ఎంత దారుణంగా తిట్టి పనిలో నుండి తీసేశాం. ఇప్పుడు అది మనకు కూరగాయలు ఇస్తుందంటావా? పగబట్టి మనల్ని అందరి ముందు అవమానిస్తుందేమో. ఏమో చోటు, నాకు భయంగానే ఉంది. కానీ వేరే దారి లేదు కదా. వెళ్ళి అడుగుదాం పదా. మొహం మీదే కాదంటే ఇంట్లోకి వచ్చేద్దాం. ఇద్దరు బిక్కుబిక్కుమంటూ మెల్లిగా నడుచుకుంటూ చిచ్చుకాకి బండి దగ్గరకు వచ్చారు. వాళ్ళని దూరం నుండి గమనించిన చిచ్చుకాకి ఒక చిరునవ్వు నవ్వింది. వాళ్ళు బండి దగ్గరికి రాగానే చిచ్చుకాకి ఎంతో మర్యాదగా చిరునవ్వుతో, రండి తునిగారు, రండి చోటుగారు, ఏంటలా ఆగిపోయారు? మీకు ఏ కూరగాయలు కావాలో చెప్పండి, నేను అన్ని మంచివి ఏరి ఇస్తాను. తుని పిచ్చుక ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి, ఏంటి చిచ్చు, మేమా? అంటే మేము నీ దగ్గర కూరగాయలు అడగగానే నువ్విస్తావా? అవును చిచ్చు, మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు మా మీద అరిచి మమ్మల్ని అందరి ముందు అవమానిస్తావని అనుకున్నాము. నీకు మా మీద కోపంగా లేదా? మేము నిన్ను పనిలో నుండి తీసేశాము. ఈ ఊర్లో నీకు ఏ పని దొరకకుండా అందరినీ బెదిరించాము. నిన్నంతలా రోడ్డున పడేసినా నువ్వు మాతో ఇంత ప్రేమగా ఎలా మాట్లాడుతున్నావు? చిచ్చుకాకి చేతులు కట్టుకొని ప్రశాంతంగా నవ్వుతూ, అయ్యా, మీ మీద కోపం ఎందుకమ్మా? నేను నిజంగా చెప్పాలంటే మీ ఇద్దరికి జీవితాంతం రుణపడి ఉండాలి. తుని పిచ్చుక అయోమయంగా, రుణపడి ఉండాలా? ఎందుకు చిచ్చు? అవును తునిగారు, ఒకవేళ ఆ రోజు మీరు నన్ను పనిలో నుండి తీసేయకుండా ఉండుంటే నేను నా జీవితాంతం మీ ఇళ్లలో ఎంగిలి గిన్నెలు తోముకుంటూ మీరు తిట్టే తిట్లు పడుతూ ఒక బానిసలాగా బ్రతికేదాన్ని. మీరు నన్ను పనిలో నుండి తీసేసి ఊర్లో ఎవరు పని ఇవ్వకుండా చేయబట్టే నాకు బ్రతకడానికి వేరే దారి లేక నా సొంతంగా నేను ఆలోచించడం మొదలు పెట్టాను. నా కొడుకు ఇచ్చిన సలహాతో
నా గుహలోనే సొంతంగా ఈ కూరగాయలు పండించుకున్నాను. మీరు ఆ రోజు నాకు తలుపులు మొయ్యబట్టే ఈ రోజు నేను ఒక యజమానురాలిగా ఈ బండి ముందు నిలబడి ఊరందరికి కూరగాయలు అమ్ముతున్నాను. నా కష్టం నాకే సొంతమైంది. అందుకే అంటారు పెద్దలు, దేవుడు మనకి ఏ కష్టం ఇచ్చినా ఆ కష్టం వెనక ఒక గొప్ప అదృష్టాన్ని దాచుంచుతాడు అని. చోటు చిలుక తలదించుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ, నన్ను క్షమించి చిచ్చు. డబ్బుందన్న పొగరుతో నీ కష్టాన్ని గుర్తించలేదు. నువ్వెంత ఎదిగినా నీ సంస్కారాన్ని మర్చిపోలేదు. నీ ఎదుగుదలకు కారణం మేమే అని నువ్వు అనుకోవడం నీ గొప్ప మనసుకి నిదర్శనం. నువ్వు మా కళ్ళు తెరిపించావు. అవును చిచ్చు, నీ గుణం ముందు మా డబ్బు ఏమాత్రం సరిపోదు. ఈ రోజుటి నుండి నువ్వు మాకు పని మనిషివి కాదు, ఒక మంచి స్నేహితురాలివి. ఇదిగో ఈ డబ్బులు తీసుకుని మాకు కావలసిన కూరగాయలు ఇవ్వు. చిచ్చుకాకి నవ్వుతూ, అలాగే తోనిగారు, ఇదిగోండి తాజా కూరగాయలు. చిచ్చుకాకి వాళ్ళకి ఎంతో సంతోషంగా కూరగాయలు తూకం వేసి ఇచ్చింది. తుని చోటులు తమ తప్పును తెలుసుకుని చిచ్చుకాకిని మనస్ఫూర్తిగా అభినందించి వెళ్లిపోయారు. ఆ రోజుటి నుండి చిచ్చుకాకి తన కొడుకు చిన్నుతో కలిసి తన గుహలోని కూరగాయలు పండిస్తూ ఊరందరికీ అమ్ముకుంటూ ఎంతో సంతోషంగా ఒక గొప్ప వ్యాపారవేత్తగా గౌరవంగా జీవించడం మొదలుపెట్టింది.